హాయ్ ప్రజలు, ఇప్పుడు మనము ఈ వీడియోలో చూసేది ఏమంటే లేడీస్ సీట్. ఇది ఏడుంది అంటే తమిళనాడులో సేలం డిస్టిక్లో ఏర్కాడు కొండలదా ఈ ప్లేస్ ఉంది. ఇది వచ్చి ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఈ కొండల ఈ లేడీస్ సీట్ అనే జాగాలో ఉండి చూస్తామంటే పక్కన ఉండే పూరా మౌంటైన్స్లో ఫుల్గా మనం చూసాంగా ఉన్నా. ఈ జాగా వచ్చి ఒక బెస్ట్ వ్యూ పాయింట్. పక్క ఉండే ఫస్ట్ క్లాస్గా గ్రీన్స్ కొండ మొత్తం చూసేదానికి ఈ జాగా ఒక బెస్ట్ క్లాస్ వ్యూ పాయింట్. ఇది ఏర్కాడు బస్ స్టాండ్లో ఉండి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ లేడీస్ సీట్ ప్లేస్ ఉంది. ఈ లేడీస్ సీట్ చూసినప్పుడు క్లస్టర్ ఆఫ్ రాక్స్ ఎలా అంటారు. ఎలా అంటే ఈ రాక్లో వచ్చి కొంచెం ఆడాడ ఎరిగిపోయిన మరి తెలుసును చూసేదానికి. ఈ రాక్స్ అంతా ఒక సీట్ ఎట్లా ఉందో కుక్కునే దానికి అదే మధ్యదా ఉండను. ఎలా అంటే ఇది న్యాచురల్గా ఒక సీట్ మాదిరి రెడీ అయింది. ఈ జాగాలను చూస్తామంటే సన్ సెట్ అయ్యేది ఫస్ట్ క్లాస్ కూడా వస్తాం మనము. ఈ కొండ చూడండి ఇంత రెస్టారెంట్ కూడా ఉంది ఈ జాగాలో స్టే చేసేదానికి. ఫ్యామిలీ పోయేదానికి కపుల్స్ పోయేదానికి కూడా ఈ జాగాలో రెస్టారెంట్ సపరేట్ రూమ్స్ అంతా ఉంది. ఈ హిల్స్ ఒక బెస్ట్ ఒక కూలింగ్ ప్లేస్. ఫారిన్లో ఎట్లా ఉంది స్కాట్లాండ్ స్విట్జర్లాండ్లో అదే మాదిరిదా ఈ జాగాలో ఉంది. ఏంటంటే ఎంతలోగా మనకు కూలింగ్గా ఉండదు. టెంపరేచర్ 80 డిగ్రీ ఫారెన్హీట్ పైకి పోవదు సమ్మర్లోనే. ఇది మాత్రం కాదు, ఇంకా పక్కన వాటర్ ఫాల్స్ ఉంది, స్మాల్ వాటర్ ఫాల్స్. సెప్టెంబర్ టు డిసెంబర్ ఈ టైంలో ఈ నీళ్ళు కొంచెం ఈ వాటర్ ఫాల్స్లో పోతూ ఉండను. అనక అంతలోగా పోయేది కొంచెం తక్కువగా పోతాయి. ఈ వాటర్ ఫాల్స్లో నీళ్ళు పోసుకోవడానికి అంత ఫస్ట్ క్లాస్గా ఉండను, కూల్గా ఉండేది. దానికి కాగా సమ్మర్లో తక్కువగా పోతాయి నీళ్ళు. అదే ఫస్ట్ క్లాస్గా ఉండి మనం స్పెండ్ చేసేదానికి టైం ఈ జాగాలో. దీని పక్కన ఏటి పోతా ఉంది. ఆ ఏటి చూస్తారంటే శేర్వరాయన్ కొండకు సాముడి కొండకు సెంటర్లో పోతాయి ఒక ఏటి. అది వాణి ఏటి అని చెప్తారు. ఇప్పుడు చూసుకుంటే సీట్ ఇది వచ్చి క్లస్టర్ ఆఫ్ రాక్స్ అట్లా చెప్తారు. ఎలా అంటే ఈ రాక్స్ వస్తే న్యాచురల్ ఉండే ఒక సీట్ ఫామ్ అయిన. ఏంటంటే ఇది వచ్చి లేడీస్ సీట్ అని నేమ్ పెట్టారంటే ఒక టైంలో అదే బ్రిటిష్ పీరియడ్లో ఈ జాగాలో బ్రిటిష్ లేడీస్ ఒక లేడీ చేసినారు. ఈ జాగాకోకొని ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో టైం స్పెండ్ చేసినారు. ఏంటికంటే న్యాచురల్ని వాచ్ చేసేదానికి. అట్లా న్యాచురల్ని ఆ బ్రిటిష్ లేడీ ఈ జాగాలకోకొని డైలీ చూస్తుంటారంట. సన్సెట్ అయ్యేది అనగా న్యాచురల్ ఎట్లని చెప్పేసి వాళ్ళ అమ్మాయి పేరునే ఈ జాగా పెట్టినారు లేడీస్ సీట్ అనేసి. ఆ లేడీ మట్టే లేదు, ఇంకా நிறைய లేడీస్ వచ్చి బ్రిటిష్ లేడీస్ వచ్చి జాగాలకోకొని చూస్తారంట. దానికాక ఈ సీట్ పేరు ఈ లేడీస్ సీట్ అట్లా నేమ్ వచ్చిందని చెప్తారు. ఇది ఆపక కొట్టింది అది జెంట్స్ సీట్ అట్లా చెప్తారు. లేడీస్ సీట్ ఒక బెస్ట్ ప్లేస్ టు వాచ్ ద వ్యూ పాయింట్. ఈ జాగాలు ఉంటేదా ఆ లేడీస్లకు కొని చూస్తారని చెప్తారు. అప్పుడు ఆ చిన్న స్మాల్గా రూమ్ కట్టి పెట్టినారు. ఆ రూమ్లో నిలుచుకొని మనం చూడొస్తాం. చూసినప్పుడు ఆ పక్క ఉండే కొండ మొత్తము ఫస్ట్ క్లాస్ చూడొస్తాం. ఓకే, ఫుల్లా ఎక్సైట్మెంట్గా ఉండవు ఈ జాగా. ఆ రూమ్ పక్కన టెలస్కోప్ ఉంది. ఆ టెలస్కోప్ చూసినప్పుడు ఈ టోటల్ మౌంటైన్స్ నుండి ఫుల్ గ్రీన్స్ చూడొస్తాం. ఎక్సైట్మెంట్గా ఉండవు చూసేదానికి. ఆ బ్యూటిఫుల్ అనే ఒక సైట్ చూసేదానికి టెలస్కోప్ మనకు యూస్ఫుల్. ఓకేనా. ఆ టెలస్కోప్ను చూసినప్పుడు మేటూరు డ్యాము, సేలం టౌను అంతా ఫస్ట్ క్లాస్ కూడా వస్తాం మనము. పోయే దోవలదా ఈ స్మాల్ స్టాల్ ఉన్నాయి. ఆ స్టాల్లో మనకి ఏం థింగ్స్ కావాలి తీసుకొని కొండకి పోవస్తాం. హాలిడే సమ్మర్ వెకేషన్స్ పోయేదానికి బెస్ట్ ట్రిప్ సూపర్ అని ఒక ప్లేస్ ఈ జాగా. ఈ జాగాలనే కాఫీ ఎస్టేట్, పెప్పర్ ట్రీస్, ప్లాంట్స్ అంతా జాగాలో ఉంది. ఇంకా పోయేదానికి కార్డమం ఉండను. ఈ సేయాల చూసేదానికి మనకి స్మెల్ బస్ క్లాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈవినింగ్ చూసినప్పుడు ఈ ప్లేస్ వచ్చి ఈవినింగ్ టైము. ఈ చూసినప్పుడు ఈ ప్లేస్ బస్ క్లాస్ కూడా ఉండవు. 7 నుండి సన్సెట్ అయ్యేది మనము పక్కా చూడొస్తాం. అదే టైమ్స్ వస్తారంటే మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7 PM దానిపైగా వచ్చేలేదు ఈ జాగాలో. బై మార్ట్ ఇది మనము ఆన్లైన్లో థింగ్స్ పర్చేస్ చేసుకోవస్తాం. మనం ఇంటికి గ్రోసరీ థింగ్స్ ఏం కావాలనో అది అంతా ఈ యాప్ యూస్ చేసి మనము ఆర్డర్ చేసి ఇంటికి తీసుకువస్తాం. సరే, మీరు ఛానల్గా కొత్తగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కమెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో.